కటికి సంజయ్ లేవండి, స్కూల్ కి టైం అవుతుంది. ఇంత పొద్దున్నే లేపేసావు, నేను ఈరోజు స్కూల్ కి వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా అమ్మా. మాకు తెలుగు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అమ్మా. నేను 10 నిమిషాలు పడుకుంటాను. చీపర్ కట్టుగా పాడుతాను, ఇంకా పడుకుంటావంటే. అమ్మా ఎందుకు నీకు తెలుగు అంత ఇష్టం? నేనంటే మీకు ఇష్టమే కదా. చాలా ఇష్టం అమ్మా. ఎందుకు అంత ఇష్టం? నువ్వు మా అమ్మ కాబట్టి. అవును, అమ్మ భాష కూడా ఇష్టం ఉంటాయి కదా. అమ్మ భాష అంటే మన అమ్మ మాట్లాడే భాష, అది మన మాతృభాష. ఈ మాతృభాష వివిధ ప్రాంతాల్లో వేరు వేరుగా ఉంటుంది. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన మాతృభాష తెలుగు. అర్థమైందా పిల్లలు? అర్థమైందమ్మా. అత్త, నేను కూడా తెలుగు భాష దినోత్సవానికి వెళ్తున్నాను. వచ్చిందమ్మా వయ్యారు. కానీ కార్తికేయ, సంజయ్, మీకు తెలుసా తెలుగు భాష ఎంత గొప్పదో? నీకు తెలుసా సహస్ర? దాని గురించి ఎంత గొప్ప పాట ఉంది తెలుసా? అయితే నువ్వు ఇప్పుడు పాడతావు ఏంటి? తెలుగు భాష దినోత్సవం అంటే ఏంటో తెలుసా మీకు? నీకు తెలుసు సహస్ర? దాని గురించి అంత గొప్ప పాట ఉంది తెలుసా? అయితే నువ్వు ఇప్పుడు పాడతావు ఏంటి? మీకు తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసా పిల్లలు? తెలుగు భాషను విదేశీయులు కూడా ఎంతగానో అభిమానిస్తారు. కానీ మీరు ఇది అర్థం చేసుకోవట్లేదు. తెలుగు భాషను గర్వపడేలా చేయడానికి చాలా మంది తమ సాయశక్తుల కృషి చేశారు. వారిలో ముందు మనకు గుర్తు వచ్చేది శ్రీకృష్ణదేవరాయలు. ఆయనని ఇక్కడికి ఆహ్వానిద్దాము. పిల్లలు, ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా, ఎందుకు ఇంకా పాఠశాలకి వెళ్ళలేదు? ఇది మన భాషకి చాలా అవమానం. అసలు మన భాష అంటే తెలుగులేలయన్న దేశంబు తెలుగు. నేను తెలుగు వల్ల బొండ తెలుగు కంద ఎల్ల నొప్పులు కొలువ ఎలుగవే పాసాడి. దేశ భాషలందు తెలుగు లెస్స. అన్ని భాషలున్న తెలుగు భాషలున్న మాకు ఇంకా ఏ భాషలో ఉండదు. దేనికంటే మధురమైనది మన తెలుగు భాష. మనం ఎందుకు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము? చక్కటి ప్రశ్న వేస్తావు. ప్రశ్నకి సమాధానం చెప్పగలిగేవాడు ఈ రోజుకి మూలకారకుడు తెలుగు రాముడి. ఇక్కడికి ఆహ్వానిద్దాం. మిత్రమ్మ తెలుగు రాముడి, ఇక ఇది మా ఆహ్వానం. ఇక్కడికి రావయ్యా.
నమస్కారం ప్రభు. ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ. నీ దర్శనముతో నా జన్మ పావనమైందయ్యా. విశ్రమ గిరుగు రాత్రి పిల్లలకి ఏదో సందేహం ఉంది, అది నువ్వే తీర్చాలి. తప్పకుండా పిల్లలు, ఏంటి మీ సందేహం? మనం ఎందుకు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము? మన తెలుగులో ఉండే రచనలన్నీ ప్రాచీన భాష సాహిత్యంలోనే ఉండేవి. అవి ఆ మహాపండితులకే కానీ మన లాంటి సామాన్యులకి అందుబాటులో ఉండేవి కాదు. దానివల్ల మన లాంటి సామాన్యులకి సాహిత్యం అనేది ఎక్కడ దూరమవుతుందా అని నేను ఈ సవ్యవహార భాష ఉద్యమాన్ని ప్రారంభించాను. అంటే మనం మాట్లాడుకునే భాషలోనే మన గ్రంథాలను రచించాలని ఉద్యమించాను. దాని ఫలితంగా ఈనాడు సాహిత్యం అనేది మన అందరికీ అందుతోంది. అలా నా తెలుగు సుసంపన్న అవుతుంది. ఈ మహానుభావుల జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. అందులో ఒక సాక్ష్యం నాకు తెలుగు కోసం మాట్లాడుతూ ఉంటే తెలుగు భాష గీతం గుర్తుకొచ్చింది. దాన్ని రచించిన సంక్రంబాటి సుందరాచార్యుని ఇక్కడికి ఆహ్వానిద్దాము. తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కరుపులో బంగారు కనుచూపులు, కరుణ చిరునవ్వలో సిరలు వరలించు మా తల్లి వందనాలు. నేను శంకరంబాడి సుందరాచారి. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటన రాసిన కవిని. తెలుగు తల్లి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఈ గీతాన్ని రాశాను. తెలుగు భాషకు ఇది గౌరవ చిహ్నం. తెలుగు భాషను మనం ప్రేమిస్తే మనం భవిష్యత్తు చిగురిస్తుంది. మనందరము మన భారతదేశంలో తెలుగు కోసం మనం కృషి చేశాము. కానీ మీకు తెలుసా, తెలుగు భాషకు దేశ విదేశాలు కూడా అంతే గౌరవం తీసుకుని వచ్చారు. ఆనంది కుచిబోట్ల. ఆయన్ని ఇక్కడికి ఆహ్వానిద్దాము. అందరికీ నమస్కారం. నేను ఆనంద్ కుచిబోట్ల. భాషా సేవయే భావితరాల సేవ అని సిలికాన్ ఆంధ్ర మనబడి ద్వారా తెలుగు భాషను విదేశాల్లో ఉన్న పిల్లలకు అందించడమే నా కళ. మన పిల్లలు ఎక్కడున్నా వారు తెలుగులో మాట్లాడాలి, రాయాలి మరియు తెలుగు భాషను గర్వంగా భావించాలి. అందుకే మనబడి పాఠశాలను ప్రారంభించాను. మీరు కూడా మనబడి ద్వారా తెలుగు భాషను నేర్చుకోండి. ప్రపంచవ్యాప్తంగా మన మాతృభాషను నిలబెట్టండి. నేటి మనబడి బాలలే రేపటి తెలుగు భాష రథసారథులు. తెలుగు నా మాతృభాష. తెలుగంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగు చాలా చదువుతానని మంచి తెలుగు